తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ మూడో కొడుకు. ఈ కథ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. మూడో కొడుకు. ఈ ఏరా వెంకటేశు, నీ పొద్దు హనుమంతుల వారి తోకలా పెరిగిపోతుందే గాని ఎక్కడా ఆగే సూచనలు కనపడటంలా. మీ ఆవిడ వైద్యానికని ఇంటి ఖర్చులకని తీసుకున్న బాకీ 20,000. ఈ 10 ఏళ్లలో వడ్డీతో కలిపి 60,000 అయింది. నాకు కూడా డబ్బు అవసరంగా ఉంది. ఓ వారం రోజుల్లో నీ బాకీ మొత్తం జమ కట్టేసి నీ ఇంటి దస్తావేజులు పట్టుకెళ్ళిపో చెప్పాడు పెద్దిరెడ్డి. రెడ్డి మాటలకు గుండెల మీద బుల్డోజర్ వెళ్ళుతున్నగా కంగారు పడిపోయాడు వెంకటేషు. వారం రోజుల్లో ఇంత పెద్ద మొత్తం తనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఓ పక్క ఏమో క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు వ్యవసాయం మానేశారు. కూలి పనులు లేక చాలామంది పట్టణాలకు వెళ్ళిపోయారు బతుకు తెరువు కోసం. రోగిష్టి భార్యని విడిచి వెళ్ళలేక తను పల్లెలోనే ఉండిపోయాడు. 100 రూపాయల నోటు కళ్ళ చూసి నెల రోజులైంది. ఇప్పుడెలా? చివరికి రెడ్డినే ప్రాధేయపడాలని నిర్ణయించుకున్నాడు. బాబు, ఇంకొక సంవత్సరం గడువు ఇప్పించండి. ఏదో ఒక రకంగా మీ బాకీ తీరుస్తాను. నా పరిస్థితి చూసి జాలి చూపిండయ్యా, చేతులు జోడించి మరీ అడిగాడు వెంకటేశం. ఒరేయ్, నువ్వంటే జాలి ఉండబట్టే కదా 10 ఏళ్ళు ఆగాను. ఇంక నా వల్ల కాదు. బాకీ తీర్చి నీ దస్తావేలు తీసుకుళ్ళు. లేదంటే తాకట్టు వాకట్టయి నీ ఇల్లు నా పరం అవుతుంది అని ఖరాఖండిగా చెప్పేసి మోటార్ సైకిల్‌కి వెళ్ళిపోయాడు పెద్దిరెడ్డి. బరువెక్కిన హృదయంతో ఇంటికొచ్చాడు వెంకటేశం. మంచానికి అతుక్కుపోయి ఉంది వెంకటలక్ష్మి. ఎంతోమంది డాక్టర్లు చూపించాడు. ఫలానా రోగం అని చెప్పలేకపోతున్నారు. ఎన్నెన్నో టెస్టులు చేశారు. కానీ లాభం లేకపోయింది. వారంలో 2 రోజులు లేచి కరసాయంతో ఇంట్లో అటు ఇటు తిరిగితే మిగతా 5 రోజులు పడకే. కొడుకు కిరణ్ కొత్తపేటలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. రావులపాలెనికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది విదురుపురం. 1500 మంది జనాభా. గ్రామంలో ఎక్కువగా అరటి, కంద సాగు చేస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి తీవ్రమైన గాలులు వీచి అరటి తోటలన్నీ ధ్వంసమయ్యాయి. పోనీ ఈ సీజన్లోనైనా పంటలు వేద్దామంటే గోదావరిలో నీరు తక్కువగా ఉంది, వరి పండించకండి, అపరాలు వేసుకోండి అని ప్రభుత్వం చెప్పింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు మెనువు వేస్తే ప్రభుత్వం వారిచ్చిన విత్తనాలు చాలా చోట్ల మొలకలే రాలేదు. విసుగెత్తిన రైతులు వ్యవసాయానికి తాత్కాలిక విశ్రాంతినిచ్చారు. కరెంటు మోటార్లు ఉన్న పెద్ద రైతులు మరలా అరటే నాటారు. గ్రామంలో వ్యవసాయం లేకపోవడంతో కూలీలు పట్టణాలకు వెళ్ళిపోయారు. వెంకటేష్ లాంటి ఇద్దరు ముగ్గురు మాత్రం గ్రామంలో ఉండిపోయారు. పెద్దరెడ్డి ఇచ్చిన గడువులోగా వెంకటేషు బాకీ చెల్లించలేక పెంకుటిల్లుని పెద్దిరెడ్డికే అమ్మేయవలసి వచ్చింది. రిజిస్ట్రేషన్ అయ్యాక 1000 రూపాయలు చేతిలో పెట్టాడు పెద్దరెడ్డి. లక్ష్మీనారాయణ మేస్టారికి తన గోడు చెప్పుకుంటే తన కొబ్బరి తోటలో పాక వేసుకుని ఉండమని చెప్పారు. రెడ్డి ఇచ్చిన 1000 రూపాయలతో కర్రలు కొనుక్కొని తోటలో ఉన్న కొబ్బరాకులతో పాక వేసుకున్నాడు వెంకటేష్. వెంకటేష్ కొడుకు కిరణ్ 10వ తరగతి పరీక్షల్లో 95% మార్కులతో పాస్ అయ్యాడు. కొబ్బరి తోటలోని కొబ్బరికాయలు దింపు తీస్తున్న నారాయణ మేస్టార్ దగ్గరికి వచ్చాడు వెంకటేష్. ఏరా వెంకటేష్, మీ అబ్బాయిని ఏం చదివిద్దామనుకుంటున్నావు అడిగారు మేస్టారు. బాబు, వాడేమో ఇంటర్ చదువుతానంటున్నాడు. ఇంట్లో మా ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. మాకు రోజు గడవడమే కష్టంగా ఉంటోంది. మీ ధర్మమా అని మీ తోటలో ఉండడానికి చోటు దొరికింది గాని, లేకపోతే ఆ రోగిష్టి దాన్ని పెట్టుకుని నేను ఎక్కడ ఉండేవాడిని మాస్టారు. తలుచుకుంటేనే భయమేస్తోంది. వాడిని ఏం చెయ్యాలో తోచటం లేదు. మీరే సలహా ఇవ్వండి అన్నాడు వెంకటేష్. కిరణ్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. వాడికి సరస్వతి కటాక్షం ఉంది. వాడిని బాగా చదివిస్తే మీ జీవితాలు కూడా చక్కబడతాయి. వాడి కాలేజీ ఫీజులు, ఖర్చులు నేను చూసుకుంటాను. నువ్వు దిగులు పడకు. వాడిని రేపు ఒకసారి నన్ను కలవమని చెప్పు అన్నారు మేస్టారు. మర్నాడు కిరణ్ మేస్టార్ని కలిశాడు. ఆయన వాడిని తీసుకెళ్లి రాజమండ్రి వాణి జూనియర్ కళాశాలలో చేర్చారు.
ప్రిన్సిపాల్ ఆనంద్ మాస్టారు శిష్యుడవ్వడం వల్ల ఫీజులు కట్టించుకోలేదు. పుస్తకాలకి, హాస్టల్‌కి మాస్టారే డబ్బులు కట్టేశారు. పెద్దిరెడ్డి వెంకటేషు పెంకుటిల్లు కూలగొట్టేసి బిల్డింగ్ కట్టడానికి శంకుస్థాపన చేశాడు. ఎక్కడా పని దొరక్కపోవడంతో తాపీ మేస్త్రి శ్రీనివాసును కలిసి పని ఇప్పించమని అడిగాడు వెంకటేషు. నేను ప్రస్తుతం పెద్దిరెడ్డి గారి బిల్డింగ్ కట్టే పనిలో ఉన్నాను. నీకిష్టమైతే ఆ పనిలోకి రావచ్చు అన్నాడు శ్రీనివాసు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అలాగే వస్తానన్నాడు వెంకటేషు. మర్నాడు పనిలోకి వెళ్ళాడు. తన ఇల్లు ఆనవాలు లేకుండా ఉంది. నేల మీద గదుల సైజుల ప్రకారం ముగ్గు వేసి ఉంది. ఆ ప్రదేశంలో నిలబడగానే వెంకటేష్ హృదయం విలవిల్లాడిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. తను, తన కుటుంబం సుఖ సంతోషాలను పంచుకున్న పెంకుటిల్లు మాయాబజార్‌లా మాయమైపోయింది. తను రోజూ కూర్చునే బాదం చెట్టు, తన భార్య ఎంతో ప్రేమగా పెంచిన మందార చెట్టు, మల్లెపందిరి, నందివర్ధనం చెట్టు ఏమీ లేవు. దిగులుగా ఉన్న వెంకటేష్ వద్దకొచ్చాడు శ్రీనివాసు. ఇదిగో నేను నీకు ముందే చెప్పాను ఇబ్బంది పడతావేమోనని. కాలంతో పాటే మనం నడవాలి. కొందరు మాత్రమే కాలానికి ఎదురీది వెళ్ళగలరు. అది మనకు సాధ్యం కాదు. ధైర్యంగా ఉండు వెంకటేషు అన్నాడు. నిజం చెప్పావన్నా. పాండవులంతటి వారే రాజ్యం పోగొట్టుకుని అష్టకష్టాలు పడ్డారు. మనమెంత అన్నాడు తువ్వాలుతో కళ్ళు తుడుచుకుంటూ వెంకటేషు. చూడు వెంకటేషు, కష్టాలు కలకాలం ఉండవు. అమావాస్య తర్వాత వెన్నెల రావడం ఎంత నిజమో, నీకు మంచి రోజులు రావడం కూడా అంతే నిజం. ఆ! వెళ్ళి పని ప్రారంభించు అన్నాడు శ్రీనివాస్. రోజూ కూలి పనికెళ్ళేవాడు వెంకటేషు. వారం రోజులు గడవగానే కూలి డబ్బులు లెక్క కట్టిచ్చేసేవాడు శ్రీనివాసు. పెద్దిరెడ్డి కొత్తగా 4 లారీలు కొన్నాడు. రాజమండ్రి, కాకినాడల్లో స్థలాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ప్రారంభించాడు. అందువలనే ఖాళీ ఉండక అప్పుడప్పుడు వచ్చి ఇంటి పని ఎంతవరకు వచ్చిందని చూసి శ్రీనివాసుకి తగిన సూచనలిచ్చి వెళ్ళేవాడు. 1, 2 సార్లు వెంకటేశం చూసి "ఏరా బాగున్నావా?" అని పలకరించాడు. దానికే ఎంతో సంబరపడిపోయాడు వెంకటేష్. 2 పడగ్గదులు, పెద్ద హాలు, వంటగది, బయట సిటౌట్ పని పూర్తయ్యేసరికి 6 నెలలు పట్టింది. మంచి ఖరీదైన పాలరాయి పరిపించాడు ప్రతి గదిలో. పూర్తి టేకు కలపతో అలమరాలు చేయించాడు. ఇల్లు మొత్తం పూర్తయ్యేసరికి 40,00,000 అయింది. కాలచక్రంలో 2 ఏళ్లు గిర్రున తిరిగాయి. కిరణ్ ఇంటర్మీడియేట్ పరీక్షల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకుని జిల్లా ప్రథముడుగా వచ్చాడు. లక్ష్మీనారాయణ మేస్టారు కిరణ్‌ని తీసుకుని పొడగట్లపల్లి గ్రామం వెళ్లారు. అక్కడున్న విశ్వ ఫౌండేషన్ వారిని కలిసి కిరణ్ ఇంజినీరింగ్ చదువుకి సాయం చేయమని అడిగారు మాస్టారు. మాస్టారు, మీరు విదురుపురంలో చేస్తున్న మంచి పనులు కూడా మా దృష్టికొచ్చాయి. మేము కిరణ్‌ని దత్తత తీసుకుంటాం. ఇతని ఇంజినీరింగ్ చదువు బాధ్యత మాదే. మీరింకా నిశ్చింతంగా ఉండండి అన్నారు డైరెక్టర్ రామశర్మ. ఆయన మాటలకి ఆనందపడ్డారు మాస్టారు, కిరణ్. ఆయనకు ధన్యవాదాలు తెలిపి విదురుపురం వచ్చారిద్దరూ. మాస్టారు, మీరు నాకు సహాయం చేయకపోతే నేను మా నాన్నలాగా కూలి పనికి వెళ్ళవలసొచ్చేది. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అన్నాడు కిరణ్ మాస్టారు పాదాల మీద పట్టు. చూడు కిరణ్, నీలో సూక్ష్మగ్రాహత ఎక్కువుంది. మంచి పట్టుదల ఉంది. లక్ష్యం సాధించాలన్న తపన ఉంది. నేను చేసింది కొద్ది మాత్రమే. నేను నీకు చెప్పేది ఒకటే. నిచ్చెన ఎక్కేసి పైకి వచ్చామని గర్వం పడకు. మరికొంతమందిని నీలాగే పైకి రావడానికి సాయం చెయ్యి. ఆ ఉపకారం ఎప్పుడూ మర్చిపోకు. అప్పుడే నువ్వు మరింత వృద్ధిలోకొస్తావు అన్నారు లక్ష్మీనారాయణ మాస్టారు. తర్వాత కొన్నాళ్ళకి ఎంసెట్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించి విశాఖపట్నంలోని కళాశాలలో బీటెక్‌లో జాయిన్ అయ్యాడు కిరణ్. లక్ష్మీనారాయణ మాస్టారు మంచి సూట్ కేస్ కొనిచ్చి రూ. 5,000 ఇచ్చారు కిరణ్‌కి. విశ్వ ఫౌండేషన్ వారు కిరణ్ ఫీజులు, పుస్తకాలు, హాస్టల్ ఫీజు స్పాన్సర్ చేశారు. వెంకటేషు మేస్త్రి శ్రీనివాస్ వద్దే నమ్మకంతో ఉంటూ రోజు కూలి పనికి వెళ్తున్నాడు. బిల్డింగ్ పనులు మొదట్లో కష్టంగా ఉన్నా రాను రాను అలవాటైపోయాయి. కూలి డబ్బుల్లో కొంత పొదుపు చేసి వెంకటలక్ష్మికి మంచి వైద్యం చేయించాడు వెంకటేష్. 6 నెలలు గడిచేసరికి ఆమె ఆరోగ్యం కుదుటపడి ఇంట్లోనే లేచి తిరగసాగింది. వంట కూడా ఆమె చేస్తోంది. మేస్టారి మనవడు డాక్టర్ జితేంద్ర దాతగారిని చూడ్డానికి విదురుపురం వచ్చాడు. కొబ్బరి తోట చూడ్డానికి వచ్చినప్పుడు
వెంకటలక్ష్మిని చూపించారు మాస్టారు. ఆమెను పరీక్షించాడు జితేంద్ర. తాతగారు, ఆమెకు మేజర్ కంప్లెయింట్ ఏమీ కనిపించటం లేదు. అయినా నేను హైదరాబాద్ వెళ్ళాక మందులు పంపిస్తాను. అవి వాడితే మరింత చురుగ్గా ఉంటుంది అన్నాడు డాక్టర్ జితేంద్ర. వారం రోజులకి మాస్టారు పేరు మీద మందుల పార్సిల్ వచ్చింది. ఆ మందులు తీసుకెళ్లి వెంకటలక్ష్మికిచ్చి, అవి ఎలా వాడాలో వివరంగా ఒక కాగితం మీద రాసిచ్చారు మాస్టారు. డాక్టర్ జితేంద్ర చెప్పినట్లుగా వెంకటలక్ష్మి ఆ మందులు వాడి 2 నెలల్లో పూర్తి ఆరోగ్యవంతురాలైంది. వెంకటేషు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. వెంకటలక్ష్మి వైద్యం ఖర్చులు పూర్తిగా తగ్గిపోవడంతో మేస్టార్ అనుమతితో పాక స్థానంలోనే చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు వెంకటేషు. కాలచక్రంలో మరో 2 ఏళ్లు గిరణ్ తిరిగాయి. కిరణ్ బీటెక్ 3వ సంవత్సరంలోకి వచ్చాడు. మాస్టారు లండన్‌లో ఉన్న మనవరాల దగ్గరికి వెళ్లి వచ్చారు. పెద్దిరెడ్డి వ్యాపారాలు బాగా పంచుకున్నాయి. కోట్లు గడించాడు. ఒకరోజు పొద్దుపోయాక కాకినాడ నుంచి వస్తూ ఉండగా జొన్నాడ సెంటర్ వద్ద వెనక నుండి క్వారీ లారీ వచ్చి కొట్టేయడంతో మోటార్ సైకిల్‌తో సహా రోడ్డు మీద పడిపోయారు రెడ్డి, గుమాస్తా. మోటార్ సైకిల్‌ని గుమాస్తా డ్రైవ్ చేస్తున్నాడు. రెడ్డి వెనక్కి కూర్చున్నాడు. 10 నిమిషాల్లో ఇల్లు చేరుకోవాల్సిన వారు హాస్పిటల్ చేరుకున్నారు. పెద్దిరెడ్డికి కుడికాలు విరిగి తలకు బలమైన గాయం అయింది. గుమాస్తాకి కాలు మాత్రమే విరిగింది. కాకినాడ నుండి మరింత మెరుగైన వైద్యం కోసం రెడ్డిని హైదరాబాద్ తీసుకెళ్లారు రెడ్డి కొడుకులిద్దరూ. 3 నెలలు గడిచాక ఇంటికి తీసుకొచ్చారు రెడ్డిని. చేతిలో స్టిక్ సాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు రెడ్డి. కానీ జ్ఞాపకశక్తి పోయింది. ఎవరైనా పలకరించి బాగున్నారా అంటే బాగున్నానని సమాధానం చెప్పి అంతలోనే ఎవరు మీరు అని ప్రశ్నిస్తున్నాడు రెడ్డి. లక్ష్మీనారాయణ మాస్టారు, వెంకటేషు వెళ్లి రెడ్డిని చూసొచ్చారు. వాళ్ళిద్దరినీ కూడా రెడ్డి గుర్తుపట్టలేదు. రెడ్డి పెద్ద ప్రమాదం నుండి బయటపడి పునర్జన్మ ఎత్తాడని కుటుంబ సభ్యులందరూ కలిసి రెడ్డిని తీసుకుని తిరుపతి వెళ్లారు. తలనీలాలు సమర్పించి ప్రత్యేక దర్శనం చేసుకుని అన్నప్రసాదానికి వెంగమాంబ నిత్యాన్నదాన భవనానికి వచ్చారందరూ. అందరూ భోజనాలు చేసి చేతులు కడుక్కోవడానికి వెళ్లి రావడంలో రెడ్డి తప్పిపోయాడు. కుటుంబ సభ్యులంతా కంగారుపడి అన్ని చోట్ల వెతికారు. భక్తులు చాలామంది తలనీలాలు సమర్పించి ఉండడం వలన, రెడ్డిలాగే చాలామంది తెల్ల చొక్కా ధరించడం వలన వెంటనే గుర్తుపట్టలేకపోయారు. రెడ్డికి కాలు బాగా నయమవడంతో స్టిక్ వాడటం లేదు. జనంలో కలిసి బయటికి వెళ్ళిపోయాడు రెడ్డి. వెంటనే రెడ్డి తప్పిపోయాడని మైక్ అనౌన్స్‌మెంట్ చేయించారు. రెడ్డి భార్య అన్నపూర్ణని అనౌన్స్‌మెంట్ మండపం దగ్గర ఉంచి కొడుకులు, కోడళ్ళు తిరుమలలో తలో వైపు వెతికారు. సాయంత్రం 6 గంటలైనా రెడ్డి జాడ లేదు. అన్నపూర్ణమ్మ దుఃఖానికి అంతు లేకుండా ఉంది. నెల్లూరులో ఉన్న రెడ్డి బంధువులకు రెడ్డి తప్పిపోయిన విషయం తెలియగానే 2 కార్లలో బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరుమల వచ్చారు వాళ్ళు. నెల్లూరు వాళ్ళు చాలా పలుకుబడి ఉన్నవారు. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రెడ్డి ఫోటోని ముఖ్యమైన టీవీ ఛానళ్లలో ప్రసారం చేయించారు. రెడ్డి ఫోటోని ప్రింట్ చేయించి 5,000 పోస్టర్లు తిరుపతి, తిరుమలలో అతికించారు. రెడ్డి ఆచూకీ తెలిపిన వారికి భారీ మొత్తంలో బహుమతి కూడా ఇస్తామని దినపత్రికల్లో ప్రకటనలిచ్చారు. రెడ్డి తప్పిపోయి వారం రోజులైంది. బంధువులు, మిత్రులు అందరూ నిద్రాహారాలు మాని వెతికినా ఫలితం లేకపోయింది. కంచి, కాళహస్తి, కాణిపాకం, తిరువణ్ణామలై వంటి సమీప పుణ్యక్షేత్రాలకు కూడా గుమాస్తాలను పంపించి వెతికించారు. 15 రోజులు గడిచాక అందరూ నిరాశతో ఇంటి ముఖం పట్టారు. ఒక గుమాస్తాని మాత్రం తిరుమలలో ఉంచారు. రోజు నిత్యాన్నదాన భవనానికి, బస్టాండ్‌కి వెళ్లి రెడ్డి కోసం వెతకమని చెప్పారు. విచారించదగిన విషయం ఏమిటంటే, రెడ్డి తన పేరు, ఊరి పేరు కూడా చెప్పలేడు. అన్నీ మర్చిపోయాడు. ఏదీ గుర్తులేదు. రోజూ తనకు సేవలు చేసే భార్యను మాత్రం గుర్తుపట్టగలడు. అది కూడా కొద్దిసేపు మాత్రమే. తర్వాత ఆమెను కూడా "ఎవరు నువ్వు? బాగున్నావా?" అని అంటాడు. రెడ్డి పేరు మీద పూజలు, జపాలు చేయించారు. అన్నపూర్ణమ్మ రోజు గుడికి వెళ్లి అమ్మవారికి కుంకుమ పూజ చేయించి వస్తోంది. రెడ్డి గత చరిత్ర ఏదైనా ప్రస్తుతం అతను ఎక్కడున్నాడో, ఏమైపోయాడో అని విదురుపురం జనం అందరూ కూడా కంటతడి పెట్టారు. గ్రామస్తులు రెడ్డి పెద్ద కొడుకు అంజిరెడ్డి దగ్గర నుంచి రెడ్డి ఫోటో తీసుకునేవారు.
వారు ఏ ఊరు వెళ్ళినా ఆ ఫోటో చూపించి, "ఈ పెద్దాయన్ని ఎక్కడైనా చూసారా?" అని వాకబు చేసేవారు. దేవతలాంటి అన్నపూర్ణమ్మకు రావాల్సిన కష్టం కాదిది. అందరూ బాధపడ్డారు. రెడ్డి తిరుమలలో తప్పిపోయి సంవత్సరం దాటింది. వెంకటేషు తన భార్యకి ఆరోగ్యం చేకూరితే షిరిడీ వస్తానని మొక్కుకున్నాడు. ఆమెకి పూర్తిగా నయం అవ్వడంతో షిరిడీ వచ్చాడు. సాయిబాబాను దర్శించుకుని మర్నాడు శనిసింగాపూర్ వెళ్లి తైలాభిషేకం చేసుకున్నాడు. దారిలో తిరిగి వచ్చేటప్పుడు వ్యాన్ డ్రైవరు చెరుకు రసం అమ్మే చోట వ్యాన్ ఆపాడు. అందరూ చెరుకు రసం ఆర్డర్ ఇచ్చి అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారు. అక్కడ విచిత్రంగా ఒక ఎద్దు చెక్క గానుగ లాగుతూ ఉంటే, ఆ గానుగలో చెరుకు ముక్కలు వేసి రసం తీసిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో అయితే ఒక మెషిన్‌లో చెరుకు కర్రలు వేసి రసం తీసిస్తారు. పల్లెల్లో ఎద్దు కళ్ళకి గంతలు కట్టి నువ్వులు గానుగలో వేసి ఆడి నువ్వుల నూనె తీస్తారు. కానీ మహారాష్ట్రలో చెరుకు రసం తీయడానికి గానుగ వాడటం వెంకటేష్‌ని చాలా ఆశ్చర్యపరిచింది. చెరుకు రసం తాగి ఖాళీ గ్లాసు టేబుల్‌పై పెట్టాడు వెంకటేషు. ఖాళీ గ్లాసు పట్టుకెళ్ళడానికి వచ్చిన వ్యక్తి ముంజేతి మీదున్న ఆంజనేయ స్వామి పచ్చబొట్టు చూసి కంగారుగా తలపైకెత్తి అతను చూసి "రెడ్డిగారు" అని గట్టిగా అరిచాడు వెంకటేషు. ఆ వ్యక్తి ఏ జవాబు చెప్పకుండా ఖాళీ గ్లాసులు తీసుకెళ్ళి బకెట్ నీళ్ళలో కడిగేసి తిరిగి గ్లాసుల నిండా చెరుకు రసం నింపుకొని వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. వ్యాను డ్రైవరు హారన్ మోగించడంతో విధిలేక వ్యాన్ ఎక్కి షిరిడీ వచ్చేశాడు. తనకి బాగా గుర్తు. కొత్తపేట నుంచి వానపల్లి నడిచి వెళ్ళి పళ్ళాలమ్మ అమ్మవారి జాతలో తను, రెడ్డి చేతులకి ఆంజనేయ స్వామి పచ్చబొట్టు వేయించుకున్నారు. ఆ వ్యక్తి ఖచ్చితంగా రెడ్డిగారే. రూపురేఖలు కొద్దిగా మారాయి. ఆ రోజు సాయంత్రం 5 గంటలకే తన ట్రైన్. కానీ ఇంటికి వెళ్ళడానికి మనసొప్పక ట్రైన్ టికెట్ వదులుకొని షిరిడీలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు వెంకటేష్. ఆ రోజు రాత్రి లక్ష్మీనారాయణ మాస్టర్‌తో మాట్లాడాడు. మర్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మరొకసారి అతనే రెడ్డి అనిని రూఢీ చేసుకుని ఫోన్ చేయమని చెప్పారు మాస్టారు. మర్నాడు వెంకటేష్ మళ్ళీ వ్యాన్‌లో అదే చోటుకి వెళ్ళి చెరుకు రసం ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాడు. చెరుకు రసం పట్టుకొచ్చిన వ్యక్తి చేయి, మొహం మరలా పరీక్షగా చూసి సంతృప్తి చెందాడు వెంకటేష్. రెడ్డి గారు, నేను వెంకటేష్‌ని బాబు అన్నాడు వ్యక్తితో. అతను రెడ్డి? కౌన్ రెడ్డి? క్యా? హై? అంటూ గ్లాసులు తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు. వెంకటేషు గానుగ దగ్గరున్న యజమాని దగ్గరికెళ్ళి జేబులోంచి రెడ్డి ఫోటో తీసి చూపించి, ఆయన తమ ఊరివాడని, జ్ఞాపకశక్తి లేక తప్పిపోయాడని సగం హిందీ, సగం తెలుగులో చెప్పాడు. అతనికి వెంకటేశు భాష అర్థం కాకపోయినా భావం బోధపడింది. ఈ మనిషిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ఇతను ప్రయత్నిస్తున్నాడని. ఆ మనిషి తమ మనిషేనని, నువ్వు అనుకున్న వ్యక్తి కాదని మరాఠీలో చెప్పి పొమ్మన్నాడు గానుగ యజమాని. వెంకటేష్ వెంటనే చెరుకు రసం అందిస్తున్న వ్యక్తి చేయి పట్టుకుని తీసుకొచ్చి, ఇద్దరి చేతుల మీద ఉన్న పచ్చబొట్టను చూపించి, తామిద్దరము దోస్తులమని చెప్పాడు. గానుగ యజమానికి బాగా కోపం వచ్చింది. వెంకటేష్ చేతిలో నుంచి తన మనిషి చేతిని విడిపించుకుని, "జావో! జావో!" అని వెంకటేష్‌ని గెంటేశాడు. కానీ ఎంతకీ వెంకటేషు కదలకపోవడంతో పక్కనే ఉన్న చెరుక్కర తీసుకుని వెంకటేష్ వీపుపై బలంగా కొట్టాడు. బాధతో వెలవెల్లాడిపోయాడు వెంకటేష్. చేతితో వీపుపై రాసుకుంటూ నిలబడిపోయాడు. మరలా ఇంకో చెరుక్కర తీసుకుని గానుగ యజమాని మీద మీదకి రావడంతో పరిగెత్తుకెళ్ళి ఆగి ఉన్న వ్యాన్ ఎక్కి షిరిడీకొచ్చాడు వెంకటేష్. మేస్టార్‌కి ఫోన్ చేసి అతను ఖచ్చితంగా పెద్దరెడ్డేనని జరిగిన విషయమంతా చెప్పాడు. మాస్టారు వెంటనే రెడ్డి ఇంటికి వచ్చి అంజిరెడ్డిని పిలిచి వెంకటేష్ చెప్పిన సంగతంతా చెప్పగా అతను మేస్టార్‌ని కౌగిలించుకుని గొల్లుమన్నాడు. అతను సముదాయించి తన మనవడు జితేంద్ర ఫోన్ చేసి, చూడు జితేంద్ర నీ ఫ్రెండు ఇన్స్‌పెక్టర్ జనరల్ సుధీర్‌తో మాట్లాడి రెడ్డి ఇంటికి వచ్చి ఏర్పాటు చేయి" అని చెప్పారు. జితేంద్ర వెంటనే ఐజీ సుధీర్‌ని కలిసి రెడ్డి మిస్సింగ్ కేసు ట్రేస్ అయిందని, షిరిడీ నుంచి వెంకటేష్ చెప్పిన విషయాన్ని వివరించాడు. ఐజీ సుధీరు తన స్నేహితుడైన ముంబై ఐజీ రాజేంద్ర సింగ్‌కి రెడ్డి మిస్సింగ్ విషయాలన్నీ చెప్పి, ఈ కేసు విషయంలో హెల్ప్ చేయమని అడిగాడు.
5 నిమిషాలు రాజేంద్ర సింగు, సుధీరు మాట్లాడుకున్నారు. తర్వాత జితేంద్ర, రాజేంద్ర సింగు ఆ జిల్లా ఎస్పీతో చెప్తా అన్నాడు. షిరిడీలో ఉన్న వెంకటేష్‌ని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళమని చెప్పు. రేపు ఉదయం 10 గంటలకు దాదాపు చాలా పని పూర్తవుతుంది. మీరేం కంగారు పడకండి. రెడ్డి గురించి అన్ని సాక్ష్యాలు పట్టుకుని వాళ్ళ అబ్బాయిని షిరిడీ వెళ్ళమను అన్నాడు ఐజీ సుధీర్. జితేంద్ర తన తాతగారి దగ్గర నుండి వెంకటేష్ ఫోన్ నంబర్ తీసుకుని ఐజీ సుధీర్‌తో మాట్లాడించాడు. సుధీర్ మాట్లాడాక ధైర్యంగా ఉన్నాడు వెంకటేష్. అంజిరెడ్డి రాత్రి బయలుదేరి ఫ్లైట్‌లో హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఇంకో ఫ్లైట్‌లో బొంబాయి చేరుకున్నాడు. తర్వాత వెంటనే ఒక టాక్సీలో షిరిడీ వెళ్ళాడు. చెరకు గానుగ యజమానిని, అతని దగ్గర పనిచేస్తున్న రెడ్డిని షిరిడీ పోలీసులు అక్కడికి తీసుకొచ్చారు. తిరుమలలో తమ వ్యాన్‌పై పడుకుండిపోయిన రెడ్డిని దారి మధ్యలో చూసుకున్నామని, తన గురించి అతను ఏమీ చెప్పకపోవడంతో దయతలిచి ఇక్కడికి తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నానని, అంతకు మించి దురుద్దేశం తనకి ఏదీ లేదని అన్నాడు గానుగ యజమాని. వెంకటేష్‌ని కొట్టడం తప్పేనని క్షమించమని పోలీసుల్ని, వెంకటేష్‌ని కూడా కోరాడు గానుగ యజమాని. అంజిరెడ్డి తండ్రికి యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఆ తర్వాత చేయించిన మెడికల్ టెస్టులు, వాటి రిపోర్ట్‌లు, తిరుమలలో రెడ్డి తప్పిపోయినప్పుడు, తర్వాత చేసిన పేపర్ ప్రకటనల క్లిప్పింగులు అన్నీ పోలీసులకిచ్చాడు. పెద్దిరెడ్డి ఆధార్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు అన్నీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి, పోలీసులు వారికప్పగించి సంతకాలు తీసుకున్నారు. షిరిడి నుండి పెద్దిరెడ్డిని తీసుకొని అంజిరెడ్డి, వెంకటేషు టాక్సీలో సరాసరి విదురుపురం వచ్చారు. భర్తకి హారతిచ్చి ఇంట్లోకి తీసుకొచ్చింది అన్నపూర్ణమ్మ. పెద్దిరెడ్డి ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చింది అన్నపూర్ణమ్మ. మా కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తమ కష్టంగా భావిస్తూ మాకు వెన్నుదన్నుగా ఉన్న ఈ విదురుపురం గ్రామ ప్రజలందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. మా వారు మా ఇంటికి తిరిగి రావడంలో ఎంతో శ్రమించిన లక్ష్మీనారాయణ మేస్టారికి, వెంకటేష్‌కి మా కుటుంబం జన్మజన్మలకి రుణపడి ఉంటుంది. మా వారి వలన ఘోరంగా నష్టపోయినా అవేవి మనసులో పెట్టుకోకుండా వెంకటేషు మా వారిని నాకు అప్పగించి నా పసుపు కుంకుమలు నిలిపిన మహానీయుడు. అంతటి పుణ్యాత్ముడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని ఎంతో బాధగా అని చేతులెత్తి నమస్కరించింది వెంకటేష్‌కి అన్నపూర్ణమ్మ. ఆ దృశ్యం చూసి గ్రామస్తులందరూ చలించిపోయారు. వెంటనే వెంకటేష్ లేచి, "అమ్మగారు, నేను మీ బిడ్డలాంటి వాడినమ్మా. నాకు మీరు దండం పెట్టకండి. మనంతా ఒక చోట జీవిస్తూ, ఎవరి కష్టమైనా అందరి కష్టంగా భావిస్తూ బతుకుతున్న వాళ్ళం అమ్మా. మీరు నాకు దండం పెట్టకండమ్మా" అని చేతులెత్తి నమస్కరించాడు. కళ్ళల్లో కదలాడిన కన్నీళ్లను పమిడి చెంగుతో తుడుచుకుంది అన్నపూర్ణమ్మ. "వెంకటేషు, నువ్వు మంచి మాట చెప్పావురా. మా బిడ్డలాంటి వాడిని అన్నావు కదా! నేటి నుంచి నువ్వు నా మూడో కొడుకువి. నీ ఇల్లు పడగొట్టి కట్టించిన ఈ భవంతిని నీకు రాసిచ్చేస్తున్నాను. ఇవిగో దస్తావేజులు. వీటిని తీసుకుని నీ అమ్మకి ఆనందం కలిగించు బాబూ" అంది అన్నపూర్ణమ్మ. ఆమె మాటలకు అయోమయంలో మాస్టర్ కేసి చూశాడు వెంకటేషు. ఆయన తీసుకోమని తల ఊపడంతో అన్నపూర్ణమ్మ నుండి దస్తావేజులు తీసుకున్నాడు. పెద్దిరెడ్డి కొడుకులిద్దరూ వచ్చి వెంకటేష్ పక్కన నిలబడ్డారు. వేదిక మీద వరసగా నిలబడ్డ ముగ్గురు కొడుకుల్నే చూసి అన్నపూర్ణమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.